పోలవరం ప్రాజెక్టులపై కేంద్రం దృష్టి సారించింది. తాజా గడువును మార్చి 2026గా నిర్ణయించింది. అప్పటిలోగా ప్రాజెక్టు తొలి దశ పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. తొలి దశ పనుల్లో భాగంగా 41.15 మీటర్ల కాంటూర్లోని నీళ్లను నింపాలని జగన్ సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులపై వైసీపీ ఎంపీ బ్రహ్మానందరెడ్డి లోక్సభలో ప్రశ్నలు అడిగారు. దానికి కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వరుడు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2026 మార్చి నాటికి తొలిదశ పనులు పూర్తవుతాయని పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఏంటి తొలి దశ పనులకు సంబంధించి కేంద్రం ప్రకటన ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి పార్లమెంట్లో ఎలాంటి ప్రకటన చేశారు మంత్రి? స్వామి, పోలవరంపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. గడువులోగా పోలవరం ప్రాజెక్టు తొలి దశ కూడా పూర్తి కావడం చాలా కష్టమని కూడా కేంద్రం పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. పోలవరం నిర్మాణంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయంపై వైసీపీ ఎంపీ సి బ్రహ్మానందరెడ్డి అడిగినటువంటి ప్రశ్నకి కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వరుడు ఇచ్చినటువంటి సమాధానం చూస్తే ఈ యొక్క ప్రాజెక్టు తొలి దశ ప్రాజెక్టు పనులు కూడా 2026 మార్చి నాటికే పూర్తవుతాయంటూ తాజా గడువును ప్రకటించారు. నిజానికి స్వామి, ఈ పోలవరం ప్రాజెక్టు ఈ యొక్క నీటి ప్రాజెక్టు బలార్ధ సార్థక ప్రాజెక్టు 45.72 మీటర్ల కాంటూర్లో 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయాలన్నది అసలు లక్ష్యం. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 92 టీఎంసీలని నీటిని నిల్వ చేస్తూ 41.5 మీటర్ల కాంటూర్లోనే తొలి దశ పూర్తి చేసి ఏదో మమా అనిపించుకోవాలనుకున్నారు. ఎన్నికల కోసం ఇది చేయాలనుకున్నారు. కానీ అది కూడా అంటే ఈ యొక్క పనులను తొలి దశ పనులను కూడా పూర్తి చేయాలనేటువంటి పరిస్థితి ఉంది. నిజానికి ఈ పనులన్నీ కూడా 2022కే పూర్తి కావాల్సింది. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఈ పూర్తి కాలేదు. దానిపైన కూడా గడువులోగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాదని కూడా గతంలో అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి కారణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పింది. గతంలో రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేళ్ళ అడిగినటువంటి ప్రశ్నకు కూడా 2024 మార్చి నాటికి పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సినప్పటికి కూడా మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. గతంలో వరదల వల్ల పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరిగింది. 2022 అక్టోబర్ వరకు కూడా మొత్తం ప్రాజెక్టులో 78.99 పూర్తయింది. 2014 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ వరకు పోలవరం ప్రాజెక్టుకి 16,035.88 కోట్లు ఏపీ ప్రభుత్వం పూర్తి చేసిందని కూడా చెప్పింది. అయితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా అందులో పనులు జరగటం లేదు అని చెప్పడానికి ఈ రోజు కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి సమాధానమే మనకు అర్థమవుతుంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సుమారు 75% పనులు పూర్తయినప్పటికీ కూడా మిగతా 25% పనులు కూడా పూర్తి చేయడానికి 5 ఏళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పైగా ఏదైతే R&R ప్యాకేజీని కూడా ఇంతవరకు కూడా చెల్లించలేదు. R&R ప్యాకేజీకి సంబంధించి సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి కూడా జగన్ ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవట్లేదు. 45.72 మీటర్ల కాంటూర్లో 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ లో కేవలం 92 టీఎంసీల నీటికే తొలి దశ నిర్మాణాన్ని పూర్తి చేయాలనుకున్నారు. దాన్ని కూడా ఇప్పుడు 2026 మార్చి నాటికే ఈ తొలి దశ పనులను కూడా పూర్తి చేయగలం అంటూ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి నివేదిక